గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనము కృతజ్ఞత గురించి తెలుసుకుందాము. కృతజ్ఞత అంటే ఏంటి? థ్యాంక్ యూ. ఒక ప్రేమకి వారధి అనమాట. సో మరి మనం కృతజ్ఞత ఎప్పుడెప్పుడు చెప్పుకుంటాము? ఏదైనా మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు, ఏదైనా మనకు వస్తువు ఇచ్చినప్పుడు మనం వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అని చెప్తాము. సో మరి ఈ కృతజ్ఞత అనేది ఆ టైంలోనే కాకుండా మన నిత్య జీవితంలో ఎవ్రీడే ఈ కృతజ్ఞతను మనము వాడుకోవాలి. చాలామంది అంటారు ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అంటే, మన మధ్యలో థ్యాంక్స్ ఏంటండి ఫ్రెండ్స్ మధ్యలో అంటారు. కానీ ఖచ్చితంగా ఆ ఫ్రీక్వెన్సీని మనము మెయింటైన్ చేయాలి, చెప్పాలి. వాళ్ళు ఎంత దగ్గరి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా థ్యాంక్ యూ అనేది మన నోటి నుంచి రావాలన్నమాట. సో అది ప్రేమకు వారధి అనమాట. అంటే ఎంత మనం కృతజ్ఞతతో ఉంటామో అంత ప్రేమతత్వంతో మనం ఉన్నట్టు అన్నమాట. సో మరి ఈ కృతజ్ఞత అనేది మనము గతంలో మనకు ఏవేవైతే జరిగాయో వాటన్నిటికీ మనము ఇప్పటికీ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఈ వర్తమానంలో మనకు ఏవేవైతే జరుగుతున్నాయో, ఏవేవైతే మన దగ్గర ఉన్నాయో వాటన్నిటికీ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. భవిష్యత్తులో మనకి ఏవేవైతే జరిగేటి ఉన్నాయో అవి జరగకముందే జరిగినట్టుగా మనము కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మన బాడీ ఉంది. ఇప్పుడు ఈరోజు మనం ఎంతో హెల్దీగా హ్యాపీగా ఉన్నాము. మనము దారి గుండా వెళ్ళినప్పుడు ఎవరైనా కొంచెం కాలు విరిగి ఉండడము, ఏదైనా చేయి లేకుండా ఉండడము, కళ్ళు లేకుండా ఉండడం అనేవాళ్ళు కనిపిస్తారు. సో అప్పుడు మనం వెంటనే అయ్యో పాపం అనేది అటువంటి ఫ్రీక్వెన్సీని మనము చెప్పకుండా, మనకి ఈరోజు ఇంత చక్కటి అందమైన కళ్ళు ఉండడం, ఆరోగ్యకరమైన మన నడవడానికి కాళ్ళు చేతులు పనిచేయడానికి ఉపయోగించడానికి ఇవన్నీ ఉన్నందుకు మనము వెంటనే మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి తప్పకుండా. ఈ విధంగా మనం అభ్యాసం చేయాలి. మళ్ళీ ఇంకా మనకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే మనము కృతజ్ఞత పూర్వకంగా ఉంటాము. కానీ అలా కాకుండా ఎవ్రీడే మన మార్నింగ్ భూమి మీద అడుగు పెట్టగానే థ్యాంక్ యూ తోటి మన లైఫ్ స్టార్ట్ కావాలి. ఇలా మనం కొద్ది రోజులు అభ్యాసం చేస్తే మన నెక్స్ట్ ఏవేవైతే మనకు ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయో అవన్నీ మటుమాయమవుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అందరూ ఒక ప్రయోగం లాగా చేయాలి. ఇది చేస్తే ఇది నిజమా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఉదయం లేవగానే ఆ భూమికి మనం థ్యాంక్స్ చెప్పాలి. కనీసం మనం అడుగులు వేస్తుంటే థ్యాంక్ యూ అనుకుంటూ వెళ్ళాలి. మనకి ఇప్పుడు ఎన్ని అవసరాలు ఉన్నాయి అవన్నీ తీరుస్తున్నాయి మన దగ్గర ఉన్న వస్తువులు. వాటిని తయారు చేసిన వాళ్ళు అనుకోండి, వాటర్, పంచభూతాలన్నిటికీ మనం థ్యాంక్ యూ చెప్పాలి రోజు ఎవ్రీడే. అదొక ప్రాక్టీస్ లాగా మనం చేసుకోవాలి. మార్నింగ్ ఇవన్నీ చేయాలి. తర్వాత మనకున్న ఈ వసతులు వేరే వాళ్ళకి ఎంతోమందికి లేవు, అవన్నీ మనకున్నాయి. మరి వాటన్నిటికీ ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండాలి. అంటే మనం ఏమనుకుంటాం, ఒక మనుషులకు మాత్రమే మనం థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటాం. కానీ మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఒక మొబైల్ కొద్ది రోజులు వాడతాము. తర్వాత ఏం చేస్తాం, ఆ మొబైల్ని మనకు ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడమో లేకుంటే కొత్త మొబైల్ కొనుక్కోవాలని కోరిక ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ మొబైల్ని అక్కడ పెట్టేస్తాం. కానీ ఇన్ని రోజులు మనకు ఎంత ఉపయోగపడింది ఆ మొబైల్, ఎన్ని రకాలుగా యూజ్ అయింది మనము. కనుక ఖచ్చితంగా ఆ కొత్త మొబైల్ కొంటున్నామని